తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. రిటైర్డ్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. నేను శాంతం చేసిన ఒక వీడియోకు భారీ స్పందన రావడం జరిగింది రిటైర్డ్ ఉద్యమాల కారుల నుండి. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక మేము ఇంట్లో ఉండి సచ్చుడు కంటే మైదానంలో తెరుచుకుందాం పా అని చెప్పేసి వాళ్ళు కదం కట్టినారు. ఇక వాళ్ళు వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాడిని అడెక్ కమిటీ వేసుకొని వాళ్ళు ఇక ఉద్యమానికి వాళ్ళు నాంది పలికినారు. వాళ్ళు ప్రజాతంత్రలో మరి వరంగల్కు సంబంధించినటువంటి సార్ రాసినటువంటి ఒక దేవదాస్ గారు, కందుకూరి దేవదాస్ గారు, రిటైర్డ్ టీచరు, ఆయన ఒక వ్యాసం రాసిండు. ఇది ఓపెన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ రాసిండ్రు. అందులో రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని పింఛనర్ల విన్నపం. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ అధికారులు, టీజీఈపీ జేఏసీ సంఘాలు నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, మేధావులు అంటే ఇక ఉన్నారు కదా స్వయం ప్రకటిత మేధావులకు, ప్రజాప్రతినిధులకు, మల్లయ్య గారి, కోదండరామ్ గారికి మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉద్యోగులు వివిధ పత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం ప్రతి సంవత్సరం 9,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతారు అని చెప్పిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14,000 మంది ఉంటారు. నేను 10,500 మంది అయినా అంటే పెరిగింది అన్నట్టు. ఇప్పటి వరకు 14,000 మంది ఉద్యోగాలు రిటైర్ అయినారు అనుకుందాం. దానిలో దాదాపు 7% మంది అనగా దాదాపు 1,000 మందికి హైకోర్టు ఉత్తర్వుల ద్వారా కావచ్చు, వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కావచ్చు, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రావడం జరిగినాయి. 1,000 మందికి వచ్చినాయి అంటిన్లా. ఇప్పటి వరకు రిటైర్ అయిన మిగిలిన 13,000 మందికి ఒక్కొక్కరికి వారి సర్వీస్ హోదాను బట్టి మరియు వారు సర్వీసులో జీపీఎఫ్లో వేసిన పొదుపులను బట్టి ఒక్కొక్కరికి 35 లక్షల నుండి హైయెస్ట్గా అంటే 75 లక్షల వరకు రిటైర్మెంట్ బకాయిలు రావాల్సి ఉన్నవి. 13,000 మందికి యావరేజ్గా 50 లక్షల రూపాయల చొప్పున గణించినట్లయితే 13,000 మందికి 6,500 కోట్లు మాత్రమే ప్రభుత్వం రిటైర్మెంట్ బకాయిలు చెల్లించవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వం టీజీఈపీజేఏసీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మిగతా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ 15,000 కోట్లు 16,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది అని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. అది ఏ విధంగా వారు గణాంకాలు చేశారో అర్థం కావట్లేదు. ఎర్రి పుష్పాలు ఇంకెవరు వీళ్ళంతా. 13,000 మందికి ఒక్కొక్కరికి అంటే 1 కోటి రూపాయల చొప్పున గణించారా? 1 కోటి చొప్పున గణించినా కానీ 13 కోట్లు అవుతాయి, 13,000 కోట్లు అవుతాయి. కానీ ఎంత పెద్ద ఉద్యోగి అయినా 1 కోటి రూపాయల బకాయిలు అసలే లేవు. కానీ 15,000 కోట్లు 16,000 కోట్లు అవుతాయని ఏ విధంగా లెక్కలు కడుతున్నారు? ఇది ప్రభుత్వానికి తప్పుదారి పట్టించడమే అవుతుంది. మరియు రిటైర్ అయినటువంటి పెన్షనర్లను బాధించడం తప్ప వేరేది కాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర రావాలి, 15% 20% వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు పెత్తనం చేసి వాళ్ళకి ఇప్పియాలి. ఈ దుకాణం కోసమని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ దొంగలంతా. అవుతుంది. మరియు రిటైర్ అయినటువంటి పెన్షనర్లు బాధించడం తప్ప వేరేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఖచ్చితమైన లెక్కలు తీసి ఇప్పటి వరకు ఎంతమంది రిటైర్ అయ్యారు, ఒక్కొక్కరికి ఎంత చెల్లించాల్సి ఉన్నది అవన్నీ లెక్క కట్టినా కానీ ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మార్చి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు సబ్మిట్ చేసినటువంటి అన్ని బిల్లులు కలిపి ఎట్టి పరిస్థితుల్లో 6,500 కోట్లు మించవు. ఈ అమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వం ఒకేసారి చెల్లించవచ్చు. కానీ ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాలనే ఉద్దేశంతో కనబడడం లేదు. మీరు రిటైర్ అయిన వాళ్ళే కదా, వీళ్ళతో పనేముంది, వీరికి ఎందుకు చెల్లించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లయితే భావించవలసి వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల పెన్షనర్ల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది అనే విషయాన్ని మరవకూడదు. రిటైర్ అయ్యే ముందు ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులతో అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బకాయిలు రానందున పిల్లలు పెళ్లిళ్ళు చేయలేక ఇండ్ల నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పులు చెల్లించలేక, బ్యాంకులు ఈఎంఐలు చెల్లించలేక
పిల్లల ఉన్నత చదువులకు తెచ్చిన విద్యా రుణాల ఈఎంఐలు చెల్లించలేక కొంతమంది ఉద్యోగులు పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం చూడలేక ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేక అనేక బాధలు పడుతూ రిటైర్మెంట్ బకాయిలు రానందున మానసిక వేదనతో కృంగిపోయి ఆరోగ్యం క్షీణించి వివిధ రోగాల బారిన పడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారు కూడా ఆసుపత్రుల్లో లక్షల కొలది డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బకాయిలు రాక చనిపోవడం జరిగింది. కొంతమంది చనిపోయిన వారి వివరాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మట్టెవాడ వరంగల్ గారు తమకు రావాల్సిన 55 లక్షల పోలీస్ మట్టెవాడ 55 లక్షల రూపాయల కొరకు వేచి చూస్తే కుమార్తె వివాహం చేసి రిటైర్మెంట్ డబ్బులు వచ్చిన తర్వాత కట్నం డబ్బులు ఇస్తానని చెప్పి వివాహం చేశారు. కట్నం డబ్బులు కొరకు అత్తింటి వారు వేధించడంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. బాజాప్తా అయిన ఒక ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ గారి కుమార్తె పరిస్థితి ఇదిగా. ఇక మామూలు మనుషుల పరిస్థితి ఎట్లుందో ఇక మనం అర్థం చేసుకోవచ్చు. కట్నం డబ్బుల కొరకు అత్తింటి వారు వేధించడంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. కూతురు ఆత్మహత్యతో మానసికంగా కృంగిపోయి మనోవేదనతో సిఐ బాలకృష్ణ గారు కూడా గత మే నెలలో చనిపోవడం జరిగింది. ఓకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలగోని లక్ష్మణ్ కుమార్ గారు జెడ్పీహెచ్ఎస్ పైడిపల్లి జూనియర్ అసిస్టెంట్గా, సోమిరెడ్డి హెడ్ మాస్టర్ మహబూబాద్ జిల్లా, అజయ్ కుమార్ టీచర్ జనగాం జిల్లా, రాజేశ్వరి రిటైర్డ్ హెడ్ మాస్టర్ వరంగల్ జిల్లా, రమేష్ టీచర్ భూపాల్పల్లి జిల్లా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మనోహర్ రావు, ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామరాజు గారు, మరియు స్వయాన ముఖ్యమంత్రి జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొండయ్య గారు ఇంకా తదితరులు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 మంది రిటైర్మెంట్ బకాయిలు రాకుండానే చనిపోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో సిలివేరు సత్యనారాయణ అనే రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్మెంట్ బకాయిలు రాక మనోవేదన చెంది అప్పులు చెల్లించలేని స్థితిలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారో ఇంతవరకు తెలియదు. ఇంతవరకు అతన్ని ఆచూకీ లేదు. ఇంకా ఎంతమంది పెన్షనర్లు చనిపోతే రిటైర్మెంట్ బకాయిలు చెల్లిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మరియు నేను ఇంకొకటి యాడ్ చేస్తా, ఉప ముఖ్యమంత్రి మరియు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కనబడని పెద్ద విలన్, ఇంకొక ఆయన చీఫ్ సెక్రటరీ మిస్టర్ రామకృష్ణారావు, వీళ్ళంతా ఈ పెద్ద విలన్లు వీళ్ళు. పెన్షనర్లకు చావులకు ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇంతమంది పెన్షనర్లు చనిపోయినా ముఖ్యమంత్రి గారికి రవ్వంత ఈసమంత బాధ కనికరం కూడా లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? లేదు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. తెలంగాణ ఏర్పడ్డ కాంచెలి ఈ దరిద్రం మోపైంది. అధికారంలోకి స్టార్ట్ అయిన చేసిండు, ఈయన కొనసాగిస్తాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు, చేయలేదు. పెండింగ్ డిఏలన్నిటినీ వెంటనే విడుదల చేస్తామన్నారు, చేయలేదు. ఉపాధ్యాయులకు పెన్షనర్లకు నగదు రహిత హెల్త్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్లో అమలు అయ్యే విధంగా విడుదల చేస్తామన్నారు, కాలేదు. ఈ హామీలన్నీ అమలైనాయా? పెన్షనర్లకు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం న్యాయమా, సమంజసమా? ఇది మీకు తగునా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంటూ టీచర్ల సంఘం ద్వారా రాసినటువంటి ఈ వ్యాసం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించాలని, ప్రభుత్వ అధికారులు, మేధావులు, ప్రజా సంఘాల వారు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే చెవిటోళ్ళకి వినవడని వాళ్ళకి అందరికీ చెప్పుకుంటారు అన్నట్టు. ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల వారు, మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు మానవతా విషయాలు కూడా పరిశీలించండి. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు పూర్తి జీతం 1,70,000 రూపాయల వేతనం తీసుకున్నప్పుడు మొత్తం అతనికి పెన్షన్ మొత్తం 78,000 నుండి 80,000 వరకు వస్తుంది. మిగతా 90,000 రూపాయలు ప్రభుత్వానికి ప్రతి నెల మిగులుగానే ఉంటుంది కదా. మరి ఆ డబ్బు ఏం చేస్తున్నట్టు? మా జీపీఎఫ్ నిధులు కూడా వాడుకొని ప్రభుత్వం మాకు జీపీఎఫ్ ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయం? అంటే చిట్టీలు ఎత్తుకొని ఫరారైపోతారు, చూసినావా? అవి అట్లా తయారైపోయింది. ఇది వీళ్ళని వైట్ కాలర్ రోక్స్ అంటారు. ఎంతవరకు సమంజసం? ఈ విధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగుల నుండి దాదాపు 55% ప్రభుత్వ దగ్గర మిగులు వేతనం ఉంటుంది. ఈ డబ్బులు ఎటుపోతున్నట్లు, దేనికి వినియోగిస్తున్నట్లు, మరియు మేము పొదుపు చేసుకున్న జీపీఎఫ్ కానీ జీపీఎస్ కానీ టీజీఎస్ఐ నిధుల నిల్వలు ప్రభుత్వం ఏమి చేసినట్లు,
మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వండి, మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వకుండా ఈ విధంగా పెన్షనర్లను వేధించడం సరైన విధానం కాదు. ఈ విషయాలన్నీ వివిధ టీజీఈ పీజేఏసీ సంఘాల మా నాయకులు మరియు ఉద్యోగులు, ప్రభుత్వం, ప్రజలు ఆలోచించాలని రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు సాధన కమిటీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందుకని ఇవన్నీ చూసే మా బతికిట కావద్దని చాలామంది లంచాలు తీసుకుంటున్నట్టుంది మధ్యలో. రోజుకో 2-3 దొరుకుతుండ్రు కదా, ఇట్లా మా బతుకులు ఇట్లా కావద్దు, మేము ఇట్లా కావద్దని చెప్పేసి ముందే ఆ పని మీద ఉన్నట్టుంది. మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయులు దాదాపుగా 30 నుండి 40 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ చేసి ప్రజలకు సేవలు అందించిన వారు. ఈ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏదో ఒక సంఘంలో ఇప్పటి వరకు సభ్యులుగా ఉండి క్రియాశీలకంగా పనిచేసిన వారు కానీ ఆయా సంఘాల వారు ఈ సంఘాల రాష్ట్ర నాయకత్వం రిటైర్ అయిన ఉపాధ్యాయుల గురించి పట్టించుకోకపోవడం శోచనీయం, దారుణం, చాలా బాధాకరం. దీనిని పెన్షనర్లుగా ఉద్యోగ సంఘాల వైఖరిని ఖండిస్తున్నాం. వారు కూడా త్వరలో రిటైర్ కావాల్సిన వారు కానీ రిటైర్ అయినా ఈ పెన్షనర్ల బకాయిలు చెల్లించకపోతే నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వానికి కొంతమంది నాయకులు వత్తాసు పలుకుతున్నట్లు వారు కూడా ఉన్నారు. అదే ఇక చెంచాగిరి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల వారు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు రిటైర్ అయిన ఉద్యోగుల పట్ల మానవతా దృష్టితో ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మాకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ జీపీఎస్, కమ్యూనికేషన్ గ్రాడ్యుయేటీ, ఈఎల్ఎన్ ఎన్కాష్మెంట్, 2020 పిఆర్సీ ఎరియర్స్, సర్వీస్లో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవ్లు, డిఏ ఏరియర్స్ మొదలగునవి వెంటనే ఒకేసారి చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రిటైర్మెంట్ ప్రారంభమై 19 నెలలు గడిచినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం విసిగి వేసారి విధిలేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు సాధన కమిటీని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి మా బకాయిలు మాకు చెల్లించండి అని పోరాటం చేస్తూ వస్తున్నాం. త్వరలో రాష్ట్ర కమిటీని ఎన్నుకోబోతున్నాం. నిన్న దినాన్ని ఎన్నుకున్నారు ఎడా కమిటీ, ఆయనతో కూడా మాట్లాడదాం, కన్వీనర్ చంద్రమౌళి గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 15న తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం బాధిత కుటుంబాలతో చేపట్టబోతున్నాం. చెప్పిన కదా, ఇక రిటైర్డ్ ఉద్యోగుల సైరన్ మోగింది, ఉద్యమ సైరన్. అయితే కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో ఆలోచించి నవంబర్ 15వ తేదీలోగా రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని విన్నవించుకుంటున్నా. ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి 13,000 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వ అధినేతగా ఆదుకోవాలని, 13,000 కుటుంబాలను కాపాడి రిటైర్మెంట్ ఉద్యోగుల కుటుంబాలతో వెలుగు నింపాలని ఆశతో అని చెప్పేసి ఇది మన అన్నగారు కందుకూరి దేవదాస్ అన్నగారు రాసినటువంటి ఈ ఆర్టికల్ ప్రజాతంత్రాలో వచ్చింది. దీని మీద నిన్ననే అన్నగారిని ఈ కమిటీ అంతా కలిసి కోటిల మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కన్వీనర్గా ఎన్నుకున్నారు చంద్రమౌళి గారు, కరీంనగర్కు సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉండే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఉద్యమ రూపకం అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ వీడియో చూసిన వారు వారు ఖచ్చితంగా అందరూ కూడా 17వ తారీఖు చలో ఇందిరా పార్కు, ధర్నా చౌక్కు పిలిపించిండ్రు ఈ సంఘము. కాబట్టి అందరూ కూడా పిల్లలతో సార్ నమస్కారం సార్, నా పేరు బక్కజారి సార్, లైవ్లో ఉన్నారు మీరు. నమస్తే సార్. అయితే మీ నంబర్ నా దగ్గర లేకుండే మా వరంగల్లో బ్రదర్ ఒక ఆర్టికల్ రాసిండ్రు, ప్రజాతంత్ర పేపర్లు వచ్చింది. అయితే నేను మీతో మాట్లాడాలని సార్ దగ్గర నంబర్ తీసుకున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మొత్తానికి ఉద్యమ సైరన్ మోగించిండ్రు నిన్న మీరు. సార్ నిన్న ఉద్యమ సైరన్ మోగించిండ్రు. ఇక మీరు ఇక ఉద్యమ బాట ఎక్కుతారు. ఇక ఎన్ని రోజులు వాళ్ళే ఇస్తామేమో అనుకొని చూసిండ్రు. ఇక మొత్తానికి నిన్నటికెళ్ళి చాలా పెద్ద చర్చ జరుగుతుంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా. కొంతమంది మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళంతా ఒక చర్చ జరుగుతుంది. ఇంతకుముందు సాయంత్రం నేను ఒక వీడియో చేసిన, చాలా మంది ఫోన్లు చేసిండ్రు. కాబట్టి నేను దీన్ని లైవ్ లో ఉంచడం నా బాధ్యత ఈ పౌరునిగా.
ఓకే సార్, మా థ్యాంక్ యూ సేవలన్నీ కాబట్టి సార్ మీకు నేను కంగ్రాచులేషన్ చెప్పా, ఎందుకంటే మీరు ఉద్యమం చేయబోతుండ్రు, సార్. మీరు లాఠీలు తినబోతుండ్రు, జైళ్ళలో పోబోతుండ్రు. కాబట్టి ఇవన్నీ మీకు ఉద్యమాభివందనాలు చెప్తా, కంగ్రాచులేషన్ చెప్పా నేను. కానీ ఓకే సార్, ఈరోజు మేము కూడా మా ఉద్యమం వల్లనే కోరుకుంటాం. ఈరోజు మరి తెలంగాణ కోసం మీరు పోరాటం చేసిండ్రు, మిలియన్ మార్చ్ చేసిండ్రు, సకల జన సమ్మె చేసిండ్రు, పెన్ డౌన్ చేసిండ్రు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మీకు మీరు ఇప్పుడు కన్వీనర్ అయినాక నాకు తెలిసి మొట్టమొదటి లైవ్ నాకే ఇస్తుంది అనుకుంటున్నా సార్. మీకే సార్. సార్ అయితే అప్పటికి ఉద్యమానికి ఇప్పుడు జరగబోయే ఉద్యమానికి తేడా ఏంది సార్? అప్పుడు స్వరాష్ట్రం కోసం మనం కొట్లాడినాం సార్. ఇప్పుడు స్వరాష్ట్రం ఎందుకు తెచ్చుకుంటే బాధపడుతున్నాం. బాధపడుకుంటూ కొట్లాడుతుండ్రా? బాధపడుకుంటూ కొట్లాడుతున్నాం సార్. స్వరాష్ట్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు మీకు కనిపించిన తేడా ఏముంది సార్? తేడా ఏం కనబడ్డది? స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మొదటి దశ అంటే కేసీఆర్ పాలన సరే ఉద్యోగుల మీద వ్యతిరేకత లేకుండానే జరిగినట్టు మాకు అనిపించింది. రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉద్యోగులను వాళ్ళ వాయిస్ అనగదొక్కడం, వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడం, ఉద్యోగస్తులతో నాకు ఏమి కాదు, మీరంతా ఒక 2% ఉన్నారు, మీతో నాకు ఏమి కాదు అని చెప్పి ఒక అహంభావం కొద్దీ వాళ్ళు ఉద్యోగాలను అణచివేయడం జరిగింది. ఉద్యోగ సంఘాలకు మాట విలువ లేకుండా అయిపోయింది. అంతేందుకు సార్ ఇప్పుడు ధర్నా చౌకని ఎత్తివేసిన సంఘటన మీ అందరూ తెలిసిందే. అవును సార్. అయితే మేము ఎవరైతే ఉద్యోగులమో మేము అణచివేతకు ఎప్పుడైతే గురి అయినామో నెక్స్ట్ ఎన్నికల లోపల మరి అనేక వాగ్దానాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏం చెప్పిందంటే సిపిఎస్ ను రద్దు చేస్తాం, మీరు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ కాగానే మేము ప్రభుత్వ వాహనంలో మీ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసి ప్రభుత్వ వాహనంలో మీ ఇంటి దగ్గర దింపుతాం, మీకు పిఆర్సీని విత్-ఇన్ 6 months లోపల ఇస్తాం, మీకు బకాయిలు ఏం లేకుండా ఇస్తాం అని చెప్పి అనేక వాగ్దానాలు చేస్తే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సరే ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. తెచ్చుకున్న తర్వాత ఏమైంది, కేసీఆర్ గారు ఇచ్చిన 3 సంవత్సరాల పీరియడ్ అయిపోయి 2024 మార్చి నుంచి మా రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. 2024 మార్చిలో స్టార్ట్ అయితే సరే ఇక వస్తాయనుకుంటే అవి ఇప్పుడు సంవత్సరంన్నర అంటే 19 ఏళ్ల వరకు మాకు బకాయిలు అంటే మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్, మేము దాచుకున్నటువంటి జిఏఎస్, మేము కూడబెట్టి అమ్ముకున్నటువంటి లీవ్ ఎన్కాష్మెంట్, ప్రభుత్వం నాకు అప్పుగా ఇచ్చేదే ఏది మా కమిటేషన్, ప్రభుత్వం సొంతంగా ఇచ్చేది ఏంటంటే ఒక గ్రాట్యుటీ మాత్రమే మేము సొంతంగా ఇస్తాం. ఇవన్నిటినీ మేము ఆశల కొద్దీ ఇల్లు రిటైర్మెంట్ అయితే ఒక ఇల్లు కట్టుకుందాము, లేదా ఇల్లు కట్టుకుంటే బాకి తెరుపుదాము, ఒక బిడ్డ పెళ్లి చేద్దాము, లేదా ప్రశాంతంగా బ్యాంకులు డిపాజిట్ పెట్టుకొని మనవాళ్ళతో ప్రశాంతంగా గడుపుదాం అనే సమయం లోపల మమ్మల్ని రోడ్డు పాలు చేసింది ప్రభుత్వం. అంత విలువ లేకుండా చేసింది, ఇంట్లో విలువ లేకుండా చేసింది. 61కి రిటైర్మెంట్ అయినా 61, 62, 63 సంవత్సరాల్లో దాదాపు అందరికి బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులతోటి బాధపడుతున్న తరుణంలో రోడ్డు ఎక్కి ధర్నాలకు, నిరసనకు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. తర్వాత మానసిక వేదనతో క్షోభకు గురై హార్ట్ స్ట్రోక్ వచ్చే దాదాపు 19-20 మంది చనిపోవడం జరిగింది. 26 మంది సార్. 26 మంది సార్, 26 మంది. అందులో ఇంకా హారిబుల్ ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కుడుముల కొండయ్య అనే ఒక ఉపాధ్యాయుడు 2024 మార్చిలో రిటైర్మెంట్ అయ్యి ఆయనకు లంగ్స్ వ్యాధితో హాస్పిటల్లో ఉంటే బంధువులందరూ సహకరించినాక డబ్బు సరిపోకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నా బకాయిల్లో చెల్లిస్తే నేను బ్రతుకుతా, లేకపోతే నేను చనిపోయేటట్టున్నా, నేను చనిపోయిన తర్వాత నేను మరి నా బెనిఫిట్స్ వస్తాయా, కనీసం నేను బెనిఫిట్స్ అయినా చూసుకొని చనిపోతా అని చెప్పి ఒక దీన గాథను సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా ఇస్తే ప్రభుత్వం లోపలికి చలనం కూడా లేదు సార్. లేకుండా అతను ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అతను వారం తిరగక ముందే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన ఇంటికి పోయి 9 లక్షల రూపాయలు ప్రభుత్వం పంపింది. అంటే ఆయనకు రావాల్సినటువంటి 60 లక్షల రూపాయలకు 9 లక్షలు అంటే ఆయన చనిపోయిన తర్వాత హన్మకొండలో ఒక సిఐ బాలకృష్ణ సిఐ వాళ్ళ కూతురు విషయం
సార్ సిఏ అంటే మేమంతా టీచర్లం సార్. సిఏ అంటే దాదాపు అందరూ ఏమనుకుంటారంటే ఇతరత్ర ఇన్కమ్ అనుకుంటారు. ఆయన ఇతరత్ర ఇన్కమ్ లేక ఒక ప్రభుత్వ సేవలో మంచి పేరు తెచ్చుకొని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినటువంటి సిఐ గారు బిడ్డ పెళ్లి చేసి ఆ బిడ్డకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోతే ఆ అల్లుడు బిడ్డను ఇంటికి వద్ద వదిలేస్తే ఆమె సూసైడ్ చేసుకో అవమానం భరించలేకనే ఆ సిఐ గారు హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం జరిగింది. చనిపోయిందాం సార్ నల్గొండ జిల్లాలో మన సత్యనారాయణ సార్ ఆయన ఇల్లు కట్టుకొని అప్పులు చేస్తే ఒక గెజిటెడ్ ఉపాధ్యాయుడు గెజిటెడ్ హెడ్ మాస్టర్ వారు చేసిన అప్పులకు మిగతా వాళ్ళందరూ వచ్చి ఆయనను అప్పుల గురించి అడుగుతుంటే ఇంట్లో దాక్కోవడం బాత్రూమ్ లో దాక్కోవడం ఇటువంటి చేసే క్రమంలో ఆ వచ్చిన వ్యక్తులు తిట్టుకుంటూ పోతా అంటే అవమానం భరించలేక రాత్రే ఇల్లు విడిచిపెట్టకూడదు జరిగింది. తర్వాత రంగారెడ్డి జిల్లాలో రావిరాళ్ళు ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ అసలు నా డబ్బులు వస్తాయా రావా, నేను అనారోగ్యం పాలవుతున్నా, ఇల్లు కట్టిన అప్పు ఉన్నది, బిడ్డ పెళ్లి చేసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి మనోవేదన గురి ఆయన చనిపోవడం. ఇట్లా మీరంటే 26 మంది చనిపోవడం జరిగింది సార్. మరి దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది మన తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు 20 నెలలుగా ఇవ్వకుండా ఉన్న ప్రభుత్వం ఏదంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే. మరి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ప్రజా పరిపాలన అంటారు కదా, మరి ప్రజా పరిపాలన మేము కూడా ప్రజలమే కదా, మేము కూడా మాకు కూడా ఓటు హక్కు ఉంది కదా, మాకు కూడా నైతిక విలువలు ఉన్నాయి కదా, మరి మమ్మల్ని ప్రజలుగా మీరు ఎందుకు గుర్తిస్తలేరు? మేము 35-40 సంవత్సరాలు మేము ప్రభుత్వ సేవలో ప్రభుత్వం మంచి పేరు తెచ్చినాం. రాజకీయ నాయకులు ఒకవైపు, ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు, రెండు చక్రాల బండి లాంటి వాళ్ళు అయితేనే ఇలా ప్రభుత్వం సక్రమంగా నడిచేది. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము పనిచేసి ప్రభుత్వ సేవలో ఉండి ఇవాళ మా వయసు మీరిన తర్వాత మమ్మల్ని ఇంటి దగ్గర కూర్చొని ప్రశాంతంగా కూర్చొని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏమనుకుంటాం సార్? ఇది చాలా బాధాకరమైన విషయం సార్. చిన్న విషయం సార్, ఇప్పుడు పెండింగ్ బిల్స్ డిఏ మొన్న ఇచ్చిండు, 2 డిఏలు అన్నాడు, ఒక డిపాలికి ఇస్తాడు, ఒకటి జూన్ లో ఇచ్చాడు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 28 బకాయిలు అన్నాడు, అంటే 2.5 సంవత్సరాలు. నెలకు ఎంత వస్తుంది అంటే నేను ఒక హెడ్ మాస్టర్, నాకు 2,100 2,500 వస్తుంది. ప్రతి నెల మేము బిల్లు చేసి పంపిస్తాను, అది ట్రెజరీ పోతుంది. అంటే 2,800 రూపాయలు ఇచ్చే పరిస్థితులు ఇలా ప్రభుత్వం లేదా? ఎంత దారుణమైన పరిస్థితి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు జీపీఎఫ్ లో మేము డబ్బులు దాచుకున్నాం. ఎందుకు దాచుకున్నాం అంటే అవసర దశ లోపల ఒక డబ్బు అవసరం ఉంటది. అనారోగ్యం పాలైతే కొడుకు కోడలు కానీ బిడ్డలు కానీ వాళ్ళు చూడరు, మన డబ్బు ఉంటేనే ఏమని చెప్పాము అనా పరిస్థితి దాకా కూడబెట్టుకున్నాం. కూడబెట్టుకున్నటువంటి డబ్బును వాళ్ళు సంక్షేమ పథకాల కోసం వాడుకొని ఇలా మాటకు మాకు ఇవ్వమంటే ఎందుకు ఇయ్యారు సార్? ఇది ఇప్పుడు 2,000 మేము జీపీఎఫ్ లో దాచుకున్న అమౌంట్ ను మేము రిటైర్మెంట్ అయిన నాటికి మా అకౌంట్ క్లోజ్ చేసి ఈ కుబేర్ పంపించారు. అంటే 18 ఏళ్ళ నుంచి మాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే జీపీఎఫ్ అకౌంట్ లో ఉన్నప్పుడు మాకు డబ్బులకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, మా అకౌంట్ క్లోజ్ అయినాక మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు అట్లే తీయలేదు సార్. జిఎస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏమైనా జరగకూడదు జరిగితే ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ ఇస్తారని చెప్పి అనుకుంటే ఇప్పుడు మేము రిటైర్మెంట్ అయితే మా అకౌంట్ క్లోజ్ చేసి ఈ కుబేర్ పంపించారు. ఈ పరిస్థితులు మరి తెలంగాణ ప్రభుత్వం లోపల ఏదైతే మరి ప్రభుత్వం కోరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఈ సమస్యలు ఉండవు అని చెప్పి మేము అనుకుని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇలా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులను ఉపాధ్యాయులను బజార్లో పడేటువంటి పరిస్థితి, 26 మంది చనిపోయిన పరిస్థితి, రేపు రైతు ఆత్మహత్యలు ఎట్లయినాయో ఇలా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి కూడా స్థాయికి పోయే పరిస్థితి ఉన్నది. నాకు కొన్ని ఫోన్లు వచ్చినాయి కదా సార్, అంటే అందరు మీకు టచ్ ఉండకపోవచ్చు. కొంచెం క్యాన్సర్, ఒక మేడంకి అయితే క్యాన్సర్ వస్తే ఆమె ఉన్న భద్రాచలం ఆ మేడంకున్న ఆస్తి మొత్తం పెట్టేసి ప్రతి పైసా అంతా పెట్టి ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నది. ఇప్పుడు అప్పులోళ్ళు అయినారు, అప్పులోళ్ళు మీద పడుతుండ్రు. ఇప్పుడు ఈమె ట్రీట్మెంట్ కోసం సంతోషపడాలన్నా, దీనికోసం పోవన్నా, లేకుంటే అప్పుల కోసం బాధపడాలన్నా, వచ్చే పైసల కోసం తిప్పడబడాలన్నా అని చెప్పేసి మేడం ఫోన్ చేస్తే చాలా బాధ అనిపించింది. విన్నారా? మరి కొండయ్య సారు ఆయన చనిపోయే 2 రోజుల ముందు నేను వీడియో చేసిన,
చూసిన సార్ నేను. ఆయన కోసం ఫోన్ కోసం ట్రై చేసిన బతుకున్నా నేను చేసినప్పుడు సార్ సడన్ గా షాక్ అయిపోయారు. ఈ రోజు ప్రభుత్వం ఇంత ఒకటి మా వరంగల్లో ఒక చిట్ ఫండ్ ఉండే సార్, 2-3 చిట్ ఫండ్లు ఉన్నాయి అన్నట్టు. సార్ ఇవాళ కూడా ఒకటి పారిపోయాడు భావ్య చిట్ ఫండ్ అని నేను ఒక మెసేజ్ పెట్టింది నాకు. ఇప్పుడు మీ లెక్కనే పైసలు దాచుకున్నారు అన్నట్టు అందులో. సార్ కష్టకాలం తీసుకుందామని చూస్తే అవి మొత్తం ఎత్తుకొని ఫరారైనట్టు. సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ అది ఒకటే తిరిగి మ్యాచ్ అవుతుంది. కాకపోతే వాళ్ళు పారిపోయినరు, వీళ్ళు పారిపోలే. అంతే సార్. వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినరు, వీళ్ళు ఎత్తుకొని. ఖచ్చితంగా సార్ ప్రెజర్ బిల్డప్ చేద్దాము. మాది కూడా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఉంది, నేను దానికి అడ్వైజర్ ఉన్నా. మా అధ్యక్షులు ఉన్నారు, కమిటీ ఉంది. రజనీకాంత్ అని మన అధ్యక్షుడు, శ్రావ్య గారు ఓకే టీవీ, ఆమె జనరల్ సెక్రటరీగా, శంకరు, అందరు దాదాపు ఉన్న ఛానల్స్ అన్నారు, తొలివేలు రఘు, అందరూ అందులో సభ్యులుగా ఉన్నారు. మేము ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాం. మా గ్రూప్ ఉన్నది, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. మీ అందరికీ వాళ్ళ మద్దతు తెలపాలంటాం. ఇవాళ అందరూ ఇంకా తెలంగాణ ఇవాళ ఈ పంచాయతీ కాస్త తెలంగాణ ఏర్పడ్డ కాంచన్ మోపైంది. ఇది ఇంకోటి ఎవరు మాట్లాడతలేదు, మేధావుడు. నా జాగలు నేను ఉండే సార్, నా జాగల నాకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చేది, నా నౌకర్ నాకు వచ్చేది, నా హక్కులు నాకు ఉండేటి, నా రైట్ నాకేం ఇబ్బంది లేదు. స్వయం పాలన అన్నాడు, ఆత్మగౌరవం అన్నాడు, గాడిది గుడ్డ అన్నారు అని చెప్పించి నాకు చెప్పినోడు మధ్యవారు చెప్పినోడు ఫలర్ అయిపోయిండు, చెప్పినోడు కనబడతలేడు. అందరూ దొడ్ల వచ్చిండ్రు, కొంతమంది పాలదొర దాంట్లో వచ్చిండ్రు, ఇక మిగిలినేమో వీళ్ళ దొడ్లది వచ్చిండ్రు. ఇక ఇప్పుడు ఎవరు కనబడతలేడు. ఇక ఏమున్నా సార్, ఖచ్చితంగా మీరు గట్టిగా నిలవాలని మీతో మేము ఉంటాం. ఖచ్చితంగా గట్టిగా కొట్టాడదాం. ప్రభుత్వం పైన ప్రెజర్ బిల్డప్ చేద్దాం. వాళ్ళ సొమ్ము, వాళ్ళ సంక్షేమ పథకాలు మనం అడుగుతలేం. మన పైసలు నీ దగ్గరునే, నా పైసలు నాకు ఈరా భయ అంటున్నాం. నువ్వు ఎవరిని నా పైసలు పెట్టుకోనికి, నా పైసలు నాకు ఈరా భయ అని అడుగుతున్నాం మనం. బరాబర్ మా పైసలు మనం అడుగుతలేము, మా పైసలు మాకు అడుగుతున్నాం కాబట్టి బరాబర్ డిమాండ్ చేసి మరీ తీసుకుందాం. బాలకృష్ణ సార్ గారి స్టోరీ నిజంగా పోలీసులు అందరూ కూడా, మా ఫాదర్ కూడా పోలీసే ఉండే సార్, సిన్సియర్గా ఉండే, రిటైర్డ్ అయినాక చనిపోయిండు. కొంత చాలా మంది ఉన్నారు, మంచి 90% మంచి పోలీసులు ఉన్నారు సార్. ఇప్పుడు జనరల్ గా అనుకుంటాం, నేను టీచర్ కాబట్టి మనకి ఇతరత్ర లేదనుకుంటాం. కానీ ఆయనకు అయ్యో సిఐ కదా, ఆయనకి ఏమి డబ్బులు లేకపోయిందని మనం జనరల్ గా అనుకుంటాం. కానీ ఆయన ఎంత నీతి నిజాయితీ పరుడు అయ్యేపటికే ప్రభుత్వ జీతం మీద ఆధారపడి ఆయన కుటుంబాన్ని ఈడ్చుకుంటూ వచ్చేటువంటి వ్యక్తికి ఆయన చనిపోయేదాకా నువ్వు పట్టుకొచ్చిన నేను ఏం ప్రభుత్వం అనుకోవాలి? అంతే కదా సార్. ఇది ఖచ్చితంగా సార్ మీకు ధర్నాలు చేసింది సిరిసిల్ల జైత్యాల్లో ఇచ్చినటువంటి వీడియోస్ మీకు పంపితే మీరు నాకు మళ్ళీ మీరు వీడియో చేసి పెట్టిరు నాకు. లేదు సార్, నేను చాలా సీరియస్ ఎందుకు చేస్తాను సార్, మీరు రోడ్డు ఎక్కుతారో ఎక్కరో కనీసం మనము ఇంకోటి సార్, ఖచ్చితంగా నేను చేసే ప్రతి వీడియో ముఖ్యమంత్రి గారు చూస్తారు బరాబర్. ఎందుకంటే గతంలో మా సోపద్దారులమే కాదు సార్, గతం సోపద్దారులమే ఖచ్చితంగా చూస్తారు. ఆయన ఖచ్చితంగా దీని మీద ఏమన్నా ఏది ఉన్నా పక్కన పెట్టి ఫస్ట్ అయితే వీళ్ళ పైసలు క్లియర్ పెద్ద అమౌంట్ కూడా కాదు సార్, 6,500 కోట్లు. నేను ఎప్పటిదాకా అంత చదివినా ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారం ఇస్తారు. అవును, దొంగలు తప్పుడు సమాచారం ఇచ్చి మీరు 15,000 కోట్లు కావాలి, 20,000 కోట్లు కావాలంటారు. కానీ మా లెక్క క్లియర్ కావడానికి ఒక 8-9,000 కోట్లు అయితే అప్ టు అంటే 2024 మార్చి మొదలుకుంటే పోయిన మంత్ వరకు క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా సార్, మేము మీ ఎంబడి ఉంటాం. ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డప్ చేద్దాం. మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. మీరు ఇచ్చినా ఇవ్వకున్నా మా వంతు, మా ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు సార్. ఓకే సార్, నేను ఏది చనిపోయిన మా రిటైర్మెంట్ వాళ్ళకి మేము జోహార్లు చెప్పినాం. ఖచ్చితంగా సార్, కొవ్వొత్తులు ర్యాలీ చేసినాం. అవును సార్, చూసినా అవన్నీ వేసినా దాంట్లో. మొన్న ఇందిరాగాంధీ వర్ధంతి రోజు మౌన దీక్ష పెట్టినాం కరీంనగర్ లో. సార్ అమ్మా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, మరి ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు బకాయిలు ఎగ్గొట్టు అని చెప్తారా వేరే చెప్పి పెట్టినాం. సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే
సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టేట్ కమిటీ లెవెల్ ఫామ్ చేసుకుండ్రు, అడా కమిటీ చేసుకుండ్రు కాబట్టి సార్ సార్ మీరు ఏ కార్యక్రమాన్ని జిల్లా లెవెల్లో పెడితే ఇప్పుడు 33 కేసీఆర్ 33 జిల్లాలు చేసిండు ఆయన పుణ్యాత్ముడు. అంటే 4 మండలాలకు ఒక జిల్లా ఆ? అంటే ఆ 4 మండలాలు దాటదన్నట్టు వార్త. అంతే ఉన్నా సార్. అయితే మీరు ఏది ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది అనుకున్నా మీరు ఏది చేసినా హైదరాబాద్లో వచ్చి ఒక గంట సేపు చేస్తే దాని కథ వేరే ఉంటుంది. అదే సార్ అదే ప్లాన్ మీరు చేస్తాను. మీరు మీరు చేయండి. మీతోని నేను డిజిటల్ మీడియా సాధ్యమైనంత వరకు నేను కొన్ని పత్రికలు కూడా మద్దతు తెలిపేటట్టు చేస్తా. సార్ ఖచ్చితంగా మీతోని ఏ డిమాండ్ లేకుండా సార్ మేము ఏది బేషరతుగా సార్ మీ ఎంబర్ ఖచ్చితంగా నిలబడతాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ ధన్యవాదాలు. స్టాండ్ విత్ యూ. మరొకసారి మీకు ఉద్యమ అభివందనాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది నూతనంగా ఎన్నుకోబడ్డ కన్వీనర్ గారు చెప్పినటువంటి అనేకమైన, చంద్రమౌళి సార్ చెప్పిన అనేకమైన విషయాలు. టీచర్లు నాడు మనకు పాఠాలు చెప్పిండ్రు. నేరు మళ్ళా వయసు రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్లలతో ఉండాల్సిన వేరు మళ్ళొకసారి కళాలు పక్కన పెట్టి కట్టెలు పట్టుకొని మళ్ళీ ఉద్యమానికి బయలుదేరిండ్రు. రిటైర్మెంట్ ఉద్యోగుల ఉద్యమ సైరన్ మోగింది. కష్టంగా వాళ్ళతో మనం నిలబడదాం, వాళ్ళతో మనం ఉందాం. సిఐ బాలకృష్ణ గారికి, కొండయ్య సార్ గారికి, ఇతే సార్ అందరు కూడా మీకు వందనాలు జరుపుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు దేనికోసం అయితే బాధపడుతూ అసూలు బాచిండ్రో, చనిపోయినరో, అమరులైనరో వాటి కోసం, ఆ ఆశయ సాధన కోసం ఖచ్చితంగా ఈ కమిటీ పనిచేస్తారని నేను అనుకుంటున్నా. వాళ్ళతో సహా మేము కూడా మద్దతుగా ఉంటాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.